నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇప్పుడు మీకు ఒక ఇంట్రెస్ట్ అయిన పాయింట్స్ చెప్తాను. యాక్చువల్గా ఒక మధ్యతరగతి కుటుంబంలో మనం చాలా ఆశలు ఉంటాయి, కానీ ఆ ఆశలు ఒక్కటి కూడా నెరవేరవు. ఎందుకంటే మన బడ్జెట్ లిమిటెడ్ బడ్జెట్ ఉంటుంది. ఇంట్లో నలుగురు ఉంటే ఒక్కళ్ళే సంపాదన ఉంటుంది, మిగిలిన అందరూ దాన్ని ఖర్చు పెట్టడానికో లేకపోతే దాన్ని అనుభవించడానికే ఉంటాం తప్ప అందరూ సంపాదించలేం. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళ సంపాదన మొదలయ్యేసరికి 25 సంవత్సరాలు పడుతుంది. ఈలోపు ఆ తండ్రి ఇంటికి యజమాని ఎవరైతే ఉన్నారో అతని సంపాదన మీద మొత్తం ఈ ఇంటి ఇల్లుపాది ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి ఒక చిన్న ఇల్లు కొనుక్కోవాలి అనుకున్నా మనకి సాధ్యం కాదు. అలాగే ఒక చిన్న కారు కొనుక్కోవాలన్నా మనకు సాధ్యం కాదు. ఎక్కడికన్నా తిరుపతో కాశీయో ఎక్కడికన్నా మన ఇండియాలో ఉన్న ఒక ప్లేస్కి కావాలన్నా కూడా ఎక్కడికి కూడా సాధ్యం కాదు, మనం వెళ్ళలేని పరిస్థితి. ఎందుకలా జరుగుతుందంటే మన బడ్జెట్ అనేది సహకరించట్లేదు. కానీ మన కళలన్నీ కూడా కళలుగానే మిగిలిపోతున్నాయి తప్ప ఎవరో వెళ్ళారు, వాళ్ళు ఎంజాయ్ చేశారు, వాళ్ళు విమానం ఎక్కారు, పలానా ట్రైన్ వచ్చింది, మంచి ట్రైన్, కాస్ట్లీ ట్రైన్ వచ్చింది, ఏసీలో ఫస్ట్ క్లాస్లో ప్రయాణం చేశారు, ఇట్లాంటివన్నీ చూసి మనం ఎప్పుడు వెళ్తామని ఆలోచిస్తామే తప్ప మనం అది వెళ్ళాలంటే కూడా మనకి చాలా బడ్జెట్ సహకరించదు. నలుగురు కుటుంబ సభ్యులు ఉంటే ఒక్కళ్ళు వెళ్ళడానికి 1 సంవత్సరం కష్టపడి డబ్బులు ఖర్చు పెడితే తప్ప మనం ఒక ప్రయాణం చేయలేని పరిస్థితి. మనం ఒక తిరుపతి వెళ్ళాలన్నా లేకపోతే ఏదైనా ఒక యాత్రకి వెళ్ళాలన్నా కూడా ఎంత సేవ్ చేయాలి, ఎంత ఖర్చు తగ్గించుకుంటే కానీ ఒక ప్రయాణం చేయలేను ఒక కుటుంబ సభ్యులు. అలాంటి పరిస్థితి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, అది సాధ్యం కావట్లేదు. కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఏ విధంగా పెరిగిపోయిందో మీరు అబ్జర్వ్ చేశారా? 1950 అంటే మన తాత వాళ్ళ తండ్రులు మన తండ్రులు వచ్చే పరిస్థితికి వచ్చేసరికి కేవలం 100 రూపాయలు ఉంటే నెల మొత్తం సరిపోయేది. 20 సంవత్సరాలు అయ్యేసరికి అది ఎంత పెరిగిందో చూడండి. 1000 రూపాయలు ఉంటే కానీ మనకి ఇంటి ఖర్చులు నెలకే సరిపోయేవి కాదు. అదే ఇంకొక 20 సంవత్సరాలు వచ్చేసరికి 2020 అలా వచ్చేసరికి ఒక 10,000 ఉంటే కానీ మన ఇంటిని మినిమం ఇంటిని పోషించడానికి ఆ 10,000 ఉంటే కానీ కుటుంబం పోషణకు సరిపోయేది కాదు. 2020 సంవత్సరం వచ్చేసరికి ప్రజెంట్ సిచ్యువేషన్లో 1,00,000 రూపాయలు ఉంటే కానీ ఒక కుటుంబం మినిమం మన అవసరాలు తీరే పరిస్థితి లేదు. ఎందుకు ఎలా జరుగుతుంది? కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. ఈ లగ్జరీలు కాదు, మినిమం అవసరాలు, ఇంటద్ది, పాల బిల్లులు, పిల్లల చదువులు ఇలా చూసుకుంటూ పోతే కేవలం ఇదే. మళ్ళీ వచ్చే 20 సంవత్సరాల్లో 2040 వచ్చేసరికి మీ ఆదాయం 10 లక్షలు ఉంటుందా? 10 లక్షల రూపాయలు మీరు సంపాదించగలరా? మీ ప్రజెంట్ మీరు సంపాదిస్తున్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది ఇంకొక 20 సంవత్సరాల కల్లా మీరు 10 లక్షల రూపాయలు సంపాదించగలరా? ఆ నమ్మకం మీకుంటే మీరు గ్రేట్. అలాంటి పరిస్థితుల్లో మీ సంపాదన ఉంటే కనుక మీరు మధ్యతరగతి కుటుంబం నుంచి మధ్యతరగతి కుటుంబానికి వెళ్ళినట్టే. లేదా మై డియర్ ఫ్రెండ్స్, ఆ 10 లక్షలు వచ్చే 20 సంవత్సరాల్లో కనుక మీ ఆదాయం లేకపోతే మీరు అట్టడుగు వర్గానికి, మీరు బిలో ప్రావర్టీ లైన్కి మీరు వెళ్ళిపోయినట్టే. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, నేను చెప్తున్నాను, మన కళలు నెరవేర్చుకోవాలంటే ఖచ్చితంగా సెకండ్ ఆదాయం అనేది మనకు అవసరం. ఈ సెకండ్ ఆదాయం అనేది మనకి వస్తుందా? ఇంటి దగ్గర కూర్చుని మనం సంపాదించే మార్గం మనకు ఉందా? ఎలాంటి పెట్టుబడి పెట్టకుండా మనం సంపాదించే మార్గం ఉందా? ఉంది ఫ్రెండ్స్. కానీ చాలామంది మోసపోవడానికి కారణం కొన్ని బయట జరుగుతున్న మనీ సర్క్యులేషన్స్ అని, రకరకాల బిజినెస్లని ఏదో చెప్పి ఏదో జరగడం అనేది మనం మోసపోతున్నాం. కానీ ఈ మోసం లేదు. ఇది డైరెక్ట్ మార్కెటింగ్ అనేది ఒకటి ఉంది. ఈ డైరెక్ట్ మార్కెటింగ్ అనేది ఎలా ఎంచుకోవాలి? ఈ డైరెక్ట్ మార్కెటింగ్ అనే దాంట్లో పెట్టుబడి ఎందుకు లేదు? దీంట్లో కనుక మీరు చూసినట్టయితే చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఎలాంటి మీరు పెట్టుబడి లేకుండా లక్షల్లో ఇన్కమ్ తీసుకునే మార్గాలు చాలా ఉన్నాయి. కానీ మనం కరెక్ట్ అయినటువంటి కంపెనీని కనుక మనం ఎంచుకున్నట్లయితే, ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ అనేది కరెక్ట్గా మనం ఎంచుకున్నట్లయితే 100% ఈ డైరెక్ట్ మార్కెటింగ్లో సక్సెస్ అవుతాం. అట్లాగే మన ఆదాయాన్ని 10 రెట్లు పెంచుకోగలం. మనం ఏదైతే అనుకుంటున్నామో
లగ్జరీ కార్ కొనుక్కోవచ్చు, లగ్జరీ విల్లాని కొనుక్కోవచ్చు, ఫారిన్ ట్రిప్స్ వెళ్ళొచ్చు. మనం ఇండియాలో తిరగడం కాదు మై డియర్ ఫ్రెండ్స్, ఫారిన్ ట్రిప్స్ వెళ్ళొచ్చు. చిన్న కారు కాదు మై డియర్ ఫ్రెండ్స్, మంచి లగ్జరీ కారు, మనకు కావాల్సిన కారుని కొనుక్కోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. చిన్న ఇల్లు కాదు మై డియర్ ఫ్రెండ్స్, మంచి విల్లా, ఇండివిజువల్ హౌస్, మనకు కావాల్సిన డ్రీమ్స్ నెరవేర్చుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. 2 to 5 years అనేది టార్గెట్ పెట్టుకుని మనం కనుక ముందుకు వెళ్ళగలిగినట్లయితే 100% దీంట్లో సక్సెస్ అవుతాం. ఖచ్చితంగా నా మార్గాన్ని మీకు తెలియచేస్తాను. నా ఫోన్ నెంబర్కి కాల్ చేయండి, మీకు ఖచ్చితంగా మంచి మార్గం చెప్తాను. ఎలాంటి పెట్టుబడి లేదు. మనం ఏదైతే నిత్యం వాడుకునే ఐటమ్స్ అయితే కిరాణా సామాన్ మన ఇంట్లో కొనుక్కునే ఐటమ్స్ ఉన్నాయో వాటిని కేవలం షాపు చేయడం మాత్రమే మనం చేయాల్సింది. ఈ చిన్న పని మనం చేయడం వల్ల లక్షల రూపాయల ఇన్కమ్ తీసుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వివరించి చెప్తాను. దయచేసి గమనించి మీరు చెప్పే కాన్సెప్ట్ని వినండి మై డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా మనం కేవలం మనం వినాల్సింది ఊరికే సమయం పెట్టి ఒక పావు గంట, అరగంట, 1 hour చెప్పేది ఏంటి అనేది వినండి. మంచి చెడుని నిర్ణయించుకునేది మీరే. మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వాల్సిన అవసరం లేదు. చాలా విషయాల మీద మనం బయట అనేక ఇన్ఫ్లుయెన్స్లు ఉపయోగించి రాసిపోయి ఉంటాం, కానీ దీంట్లో రూపాయి పెట్టుబడి లేదు. అలాంటి పెట్టుబడి లేని వ్యాపారం ఉంది, దీని ద్వారా లక్షలు సంపాదించుకునే మార్గం ఉంది అని నేను చెప్తున్నప్పుడు వినటానికి సమయం మాత్రమే కేటాయించండి మై డియర్ ఫ్రెండ్స్. ఈ సమయం కేటాయించడం వల్ల సక్సెస్ అనేది వస్తుంది. చెప్పింది వినాలి, విన్న తర్వాత అది మీకు నచ్చితేనే మీ డిసిషన్ మీరు తీసుకోండి, అది మంచి అయితే మాత్రమే. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. ఇలాంటి అవకాశం నాకు కలిగించి మీరు విన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.